ప్రతిష్టాత్మకంగా ఈరోజు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న రవి ప్రదీప్ గారు, సురేష్ గోపతి గారు, అట్లనే కార్యక్రమానికి విచ్చేసిన సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు, అసెంబ్లీ టైగర్ ట్రబుల్ షూటర్ గౌరవనీయులు హరీష్ రావు గారు, ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే ప్రెసిడెంట్ యువ నాయకులు నవీన్ రెడ్డి గారు, సహచర కార్యవర్గ సభ్యులు, యూకే నలుమూల నుంచి ఇక్కడికి విచ్చేసిన కార్యక్రమానికి విచ్చేసిన వివిధ సంఘాల ప్రతినిధులు, తెలంగాణ తెలుగు బిడ్డలందరికీ సాదర స్వాగతం. మనందరికీ తెలుసు, ఐఎమ్ వెరీ హ్యాపీ హియర్ టు సీ ద హరీష్ అన్న హియర్ టుడే. అండ్ మనం ఎప్పుడైనా ఒక గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవాలంటే, వారి గురించి చదువుకోవాలంటే లైబ్రరీకి వెళ్తాం, తెలుసుకుంటాం, చదువుకుంటాం. కానీ మన హరీష్ అన్న గారి గురించి తెలుసుకోవాలంటే తెలంగాణ ఏ గల్లీకి వెళ్ళినా, మారుమూల గ్రామానికి వెళ్ళినా, ఎవరిని అడిగినా టకీమని చెప్తారు. ఎందుకంటే బికాజ్ ఈజ్ అ పీపుల్స్ లీడర్. అట్లనే మనం 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్ష కావచ్చు, అట్లనే సబ్బండ వర్గాల అందరి ప్రయత్నం కావచ్చు, మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న రాష్ట్రంలో మనకు మొదటగా నీటి కొరత తీరాలంటే ఒక శాశ్వత పరిష్కారం కోసం మొదటిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రతిష్టాత్మకమైన 3 సంవత్సరాల్లో అత్యంత ప్రపంచంలోనే ఒక గొప్ప ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. దానితో తెలంగాణలోని ప్రతి గ్రామంలో తాగునీరు మాత్రమే కాదు, సాగునీరు కూడా అందించి లక్షల ఎకరాలను సేద్యం చేయడం జరిగింది. అట్లనే ఐఎమ్ క్లియర్ విట్నెస్ అబౌట్ దిస్. సూర్యాపేట బిడ్డగా చెప్తున్నాను నేను. సూర్యాపేటను కాళేశ్వరం నీళ్లతోని పచ్చని పంట పొలాలుగా మార్చిన ఘనత ఖచ్చితంగా కేసీఆర్ గారిది, హరీష్ అన్న గారిది. హరీష్ అన్న గారు అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నారు. ఖచ్చితంగా వీరిని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఐ వుడ్ లైక్ టు సే just 3 words about Harish Anna. He is a grassroots champion, a strategic reformer and relentless leader. అట్లనే ఒక విషయం, మన ఎన్ఆర్ఎస్ బీఆర్ఎస్ యూకే గురించి 2010లో ఎన్ఆర్ఎస్ బీఆర్ఎస్ యూకే బ్రిటిష్ గడ్డ పైన థేమ్స్ నది ఒడ్డున ఏర్పడడం జరిగింది. అది ఈ రోజు సుమారుగా 60 దేశాలకు పైగా విస్తరించింది. ఇది ఖచ్చితంగా ఈ కృషిలో అనిల్ కుమార్ గా మన కృషి ఉన్నది. అలాంటి వాటిని ఎంతో మందిని ఇన్స్పైర్ చేయడం జరిగింది. అట్లనే ఇంకొక విషయం ఏంటంటే, మనకు ఈరోజు తెలంగాణ భారత రాష్ట్ర సమితి ఒక సైన్యుడిగా చెప్తున్నా, గర్వంతో చెప్తున్నా, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న, ఎప్పుడు కూడా ప్రజల పక్షమే ఉంది. అది గర్వంతో చెప్తున్నా ఒక బీఆర్ఎస్ సైనికుడిగా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న.